హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఈ విధంగా మనం చట్నీ చేయాలి కానీ టేస్ట్ సూపర్ అండి. ఇది అన్నింటిలోకి ద బెస్ట్ చట్నీ అండి. వేడివేడిగా ఇడ్లీ చేసిన, బోండా చేసిన, వడ చేసిన, దోశ చేసిన, ఏ టిఫిన్లోకైనా సరే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే సింపుల్గా దీన్ని చూసి తయారు చేసుకోవచ్చండి. దాని గురించి ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత ఉల్లిపాయల మీద ఉన్న ఈ తొక్కనైతే శుభ్రంగా తీసేసుకునేసి, ఆ తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఈ వేర్లు భాగంలో ఉండే ఈ గడ్డ ఉంది చూశారు కదా, ఆ గడ్డనైతే కంపల్సరీ తీసేసుకోండి. ఓకేనా? అది తీసేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైప్లో ఆ వేర్లు భాగంలో ఉండే గడ్డను మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉల్లిపాయను మనం 4 భాగాలుగా చేసుకుంటే చాలండి. మరి చిన్న చిన్నగా అయితే కట్ చేసే అవసరం అయితే లేదు. కొంచెం పెద్ద గడ్డ అనుకో ఒక 6 భాగాలు అట్లా చేసుకుంటే సరిపోద్ది. నేనేంటంటే కొంచెం చిన్న సైజులో తీసుకున్నాను కాబట్టి 4 భాగాలు అలా కట్ చేశాను. ఆ టైప్లో కట్ చేసుకుంటే చాలండి. ఈ సైజు ముక్కలు వస్తే మనకు సరిపోతుంది. కానీ ఈ చట్నీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీ అయిన రెసిపీ అండి. దీన్ని మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఈ టైప్లో అన్నీ కట్ చేసుకునేసి ఆ కట్ చేసిన ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. నేను దాదాపు ఒక పావు కిలో అంటే 300 గ్రాముల వరకు అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జారీ తీసుకోవాలండి. మిక్సీ జారీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఆ మిక్సీ జారీలో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు కారం అండి. ఈ కారం దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకునేసి కొన్ని నీళ్లు పోసుకొని చింతపండు అండి కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ అంటే నేరేడుగడ్డ సైజులో వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే ఈ వాటర్ పోసే టైంలో కొంచెం అలా డేటా మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసేటప్పుడు మనం నీళ్లు చూసుకొని పోసుకోవాలండి. పోసుకునేసి ఇలా కొంచెం మెత్తగా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని కాస్త అలా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో దాదాపు ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. 2 గంటలు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత ముక్కులు పొడిసి ఆ తర్వాత ఆ వెల్లుల్లిపాయలని ఇందులో వేసేసుకోవాలి. అప్పుడేంటంటే వెల్లుల్లిపాయల్లో ఉండే రసం తొందరగా ఈ పోపులోకి వచ్చేస్తుందండి. అందుకోసం అనేసి ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకొని కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి సన్న మంట మీద. ఓకే, ఆ తర్వాత ఒక 4 రెబ్బలు కరివేపాకుని దూసి దాంట్లో వేసి కాస్త చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుంచామో ఉల్లిపాయలు, ఎండికారం ఇవన్నీ గ్రైండ్ చేసాం కదండి, ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ దీంట్లో వేసుకునేసి కొద్దిగా నీళ్లు ఆ మిక్సీ జారీలో పోసి అలా కుప్పిలిచ్చి దీంట్లో పోసేసుకుని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా దీన్ని ఏంటంటే కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరగేసుకుంటేనే అంటే కలుపుకుంటూనే అడుగు మాడకుండా చూసుకొని దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు అయితే దీన్ని కొంచెం ఉడకనిచ్చుకోవాలండి. ఎందుకంటే మనం కొంచెం కారం పచ్చిదేస్తున్నాం కదండి, దానికోసం అనేసి ఆ కారం వాసన పోవాలి. అందుకోసం అనేసి ఒక 3-4 నిమిషాల సేపు అయితే ఇలా మంట మీడియంలో ఉంచుకునేసి కొంచెం అలా నీరు ఇనికిపోయేదాకా ఇలా కొంచెం చిక్కగా వచ్చేదాకా దీన్ని మనం ఉడకనిచ్చుకోవాలి. అప్పుడేంటంటే మంచి గుమాలిస్తూ వాసన సూపర్గా ఉంటుందండి. మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. అప్పుడు అది చూడంగానే ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుందండి. ఓకేనా? ఇది మంచి వేడిగా ఇడ్లీ చేసుకునేసి లేదా బోండా అయినా సరే, దోశ అయినా సరే, వడ అయినా సరే ఇలా ప్రతి టిఫిన్లో కూడా టేస్ట్ సూపర్ అండి. ఇంకా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు కూడా ఇబ్బంది లేదండి, చెడిపోదు. అంత మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.